హాయ్ ఫ్రెండ్స్. సారీ, నిన్న నేను వీడియో పెట్టలేకపోయాను. ఐ వాజ్ నాట్ వెల్. ఇప్పుడు కూడా పూర్తిగా కోలుకోలేదు, కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామన్నట్టుగా ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మనం మొన్నే అనుకున్న వీడియోలో ఈ సెన్సేషన్స్ కోసము, టీఆర్పీస్ కోసం ఎవరైతే యూట్యూబ్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ ఇస్తున్నారో వాళ్ళకి ఏదైతే రూమర్స్ వినిపిస్తాయో వాటినే ఒక న్యూస్ లాగా పబ్లిష్ చేసేసి టెలికాస్ట్ చేసేస్తున్నారు అని. సో మొన్న బాగా గట్టిగా నిన్నటి వరకు, ఈరోజు కూడా చాలామంది నమ్ముతున్న విషయం ఏంటంటే, ఇండియా వాళ్ళు కావాలనే పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ అయిన కిరాణా హిల్స్ మీద అటాక్ చేశారు, న్యూక్లియర్ లీక్ అవుతుంది, ఈజిప్ట్ నుంచి బోరాన్ అనే కెమికల్ తెప్పిస్తున్నారు, అమెరికా నుండి సైంటిస్ట్ టీం వచ్చేసింది, వాళ్ళు వెళ్ళి ఆ పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ లీకేజ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తున్నారు, ఈ భయంతోనే పాకిస్తాన్ ఏదైతే యుద్ధం అనుకుందో దాన్ని ఆపేసింది, లేదంటే పీస్కి ఒప్పుకుంది అని చాలామంది వార్తలు ప్రచురించారు. గత 3-4 రోజుల నుంచి ఇదే వస్తున్నాయి. కొన్ని ఏదో వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించారు. ఎవరో కిరాణా హిల్స్ మీద అటాక్ జరిగిపోయిందని ఎవరో లోకల్స్ మాట్లాడుతున్నట్టుగా. ఇదే విషయం గురించి మొన్న మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గారు ఎవరైతే మనకు అధినేత ఉన్నారో ఆయన అడిగితే, అసలు కిరాణా హిల్స్లో న్యూక్లియర్ బేస్ ఉందని మాకు తెలియదు, చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పి వ్యంగ్యంగా చెప్పారు. అలాగే ఇప్పుడు అమెరికాలో అమెరికన్ ప్రెస్ వాళ్ళు వాళ్ళ పర్సన్ని అడిగితే అతను కూడా అథారిటీ ఏం చెప్పాడంటే, అమెరికా నుండి ఎలాంటి సైంటిస్ట్ టీం వెళ్ళినట్టుగా నాకు సమాచారం ఏమీ లేదు, ఇవన్నీ కూడా నా వరకు రాలేదు, అంటే రూమర్సే అయిండొచ్చు అని చెప్పాడు. అసలు ఈజిప్ట్ నుంచి నిజంగా ప్లేన్ వచ్చిందో లేదో ఎవరికీ తెలియదు. అండ్ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కిరాణా హిల్స్ అనేది మన బార్డర్ నుంచి 170-175 కిలోమీటర్స్ లోపల మాత్రమే ఉంటుంది. నిజంగా ఇండియా వాళ్ళు అక్కడ కనుక న్యూక్లియర్ లీకేజ్ క్రియేట్ చేయాలి అనుకొని ఆర్మీ క్రియేట్ చేసుంటే, ఆ న్యూక్లియర్ లీకేజ్ అనేది 170 కిలోమీటర్స్ దాటి ఇండియాకి రాకుండా ఉంటుందా అని కూడా ఆలోచించుంటారు కదా. న్యూక్లియర్ వల్ల లీకేజ్ వల్ల ఎవరికైనా సరే అదే ప్రమాదం కదా, పాకిస్తాన్ వాళ్ళకైనా ఇండియా వాళ్ళకైనా అదే ప్రమాదం ఉన్నప్పుడు, ఇండియా బార్డర్ నుంచి ఇంత దగ్గరగా ఉన్న న్యూక్లియర్ దాని మీద కావాలని న్యూక్లియర్ లీకేజ్ క్రియేట్ చేసేలాగా మన వాళ్ళు అటాక్ చేస్తే, మన భారతీయులు ఎవరైతే బార్డర్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రమాదమే కదా. మరి ఇది భారత ఆర్మీ ఆలోచించుండదా? మన ప్రధానమంత్రి గారు, మన పిఎంఓ అంతా ఆలోచించుండరా? కాబట్టి అంటే అనుకొని ఉంటే ఇండియా వాళ్ళు కంపల్సరీగా అటాక్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇండియా వాళ్ళు పాకిస్తాన్లో ఏ ముక్క కావాలంటే ఆ ముక్క మీద అటాక్ చేసేంత కేపబిలిటీ మనకుంది. కానీ నిజంగా చేసి ఉంటారా అంటే మాత్రం మన ఆన్సర్ ప్రస్తుతానికైతే నో అనే చెప్పాలి. నేను నిన్నంతా కూడా ఈ విషయం గురించి చెప్దాం అనుకున్నాను, కానీ ఇంకొంచెం ఒకరోజు ఆలోచిస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని నిజం నిదానంగానే బయటకు వస్తుంది. అబద్ధాలు ఈజీగా ప్రచురింపబడతాయి, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కాబట్టి అన్ని ఫ్యాక్ట్ చెక్స్ చూసుకొని అన్ని రకాల సోర్సెస్ నుంచి ఆలోచించి తెలుసుకుంది ఏంటంటే, ఇది రూమర్ మాత్రమే. అది రూమర్ అయినందుకు సంతోషిద్దాం. ఎందుకంటే న్యూక్లియర్ లీకేజ్ జరిగితే అటు పాకిస్తాన్కి ఎంత ప్రమాదమో బార్డర్లోని ఇండియన్స్ కూడా అంతే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇది జరగలేదు అని తెలియడం వల్ల చాలా సంతోషంగా ఉంది.